హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ సర్క్యూట్. యూఎస్ఐలో లాస్ట్ 1 వీక్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద ట్రేడ్ ఇది. అన్ని ట్రేడ్స్‌లో కాదు, వన్ ఆఫ్ ద ట్రేడ్. ఈ ట్రేడ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇది ట్రేడింగ్ ప్లాను. ట్రేడింగ్ రాకముందరే వన్ ఆఫ్ ద మెంటర్‌షిప్ స్టూడెంట్ ఇది పెట్టారన్నమాట ట్రేడింగ్ గ్రూప్‌లో. ఇదేంటంటే సపోర్ట్, రెసిస్టెన్స్‌లా వర్క్ అవుతుంది అని. ఓకే. సో, ఇక్కడ మనకున్న కాన్ఫ్లుయెన్సెస్ ఏంటి అంటే, ఒకటి ఎఫ్‌ఈజీ ఒకటుంది, రైట్? 2 ఈ సపోర్ట్ రెసిస్టెన్స్‌లా మారుతది. ఎట్ ద సేమ్ టైమ్ ఇది బ్రేకర్ బ్లాక్ కూడా. అండ్ మనకి ఇది స్ట్రక్చర్ అంతా కూడా బేరిష్‌గా ఉంది. చూడండది. ఇది హై, ఇది లోవర్ హై, ఇది లోవర్ హై. సో, ఇక్కడ ఇంకొక లోవర్ హై క్రియేట్ అయితే గనక ఇక్కడ ఇట్ విల్ కంటిన్యూ, రైట్? సో, స్ట్రక్చర్ అంతా బేరిష్‌గా ఉంది. ఒక రెసిస్టెన్స్ దగ్గర ఒక బేరిష్ ఆపర్చునిటీ అంటే ఒక షార్ట్ ఆపర్చునిటీ చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్‌గా నెరేటివ్ అనేది, రైట్? ఇప్పుడది ట్రేడ్ ఆపర్చునిటీ ఏంటో చెక్ చేద్దాం. అండ్ ఇది రియల్ చార్ట్. సో, మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకొచ్చిందో ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. ఓకే. సో, ఇక్కడ ఒక కొటేషన్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా సరే, దేర్ ఈస్ ఎ గుడ్ ప్రైస్, ఏ బ్యాడ్ ప్రైస్, ఏ ఫెయిర్ ప్రైస్. సో, ఈ కొటేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఫ్రాంక్ వచ్చావా అని చెప్పి ఒక బుక్ ఉంది. అంటే సిపిఆర్ బై పివోట్ బాస్ బుక్ బై ఫ్రాంక్ వచ్చావా. ఆ బుక్ నుంచి తీసుకున్నాను. ప్రతి ట్రేడ్‌కి ఒక గుడ్ ప్రైస్ ఉంటుంది, ఒక బ్యాడ్ ప్రైస్ ఉంటుంది, ఒక ఫెయిర్ ప్రైస్ ఉంటుంది, రైట్? సో, మీకు ఇందాక చెప్పాను కదా! మార్కెట్ అంతా కూడా మీకు బేరిష్ స్ట్రక్చర్‌గా ఉందనేది. ఎందుకంటే మీకు కంటిన్యూయస్‌గా లోవర్ హైస్ క్రియేట్ చేస్తూ వస్తుంది. సో, ఇక్కడ మార్క్ చేస్తాను. ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై. మీరు చూస్తే గనుక అన్నీ కూడా లోవర్ హైస్ ఉన్నాయి. సో, మార్కెట్ స్ట్రక్చర్ అంతా కూడా బేరిష్‌గా ఉంది. దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్? సో, ఈ ఏరియాలో ఎందుకు మనం లేపోతే ఈ ఏరియాలో మనం ఎందుకు ఆహ్, ఆహ్, షార్ట్‌కెళ్ళకూడదంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రైస్. ఓకే. కానీ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ లోపలికొచ్చిందో అప్పుడు మనం షార్ట్‌కెళ్ళొచ్చు. దట్ ఈస్ ఎ గుడ్ ప్రైస్. కానీ ఇది మంచి అంటే ఇంకా గుడ్ ప్రైస్ కన్నా బెటర్ ప్రైస్‌కొచ్చింది. ఇది ఫెయిర్ ప్రైస్. అంటే సెల్లర్స్ ఎవరైతే షార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకిది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అనమాట. ఫెయిర్ ప్రైస్ అనొచ్చు, రైట్? ఓకే. ఫైన్. సో, ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది? సో, మార్కెట్ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇక్కడ సిఆర్‌టి ఫార్మ్ చేస్తుంది. సో, 7థ్ ఆగస్ట్ రోజున ఇదొక ఇది ఏషియా క్యాండిల్. ఈ 2 కూడా ఏషియన్ క్యాండిల్స్. యూజువల్‌గా నేను ఏషియా క్యాండిల్స్‌లో నేను అసలు ట్రేడ్ చేయను. ఓకే. బట్ ఎవరైనా సరే ఈ క్యాండిల్‌లో ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది అని చెప్పి అడిగితే గనక నేను ఎక్కడొచ్చిందో ఇప్పుడు నేను చూపిస్తాను. బట్ నేనైతే ట్రేడ్ చేయనది. ఎందుకంటే ఇది ఏషియా సెషన్‌లో వచ్చింది. ఏషియా సెషన్‌లో నేను యూఎస్ వాళ్ళు ట్రేడ్ చేయను. ఐ విల్ ట్రేడ్ ఇన్ లండన్ అండ్ న్యూయార్క్ సెషన్, రైట్? సో, లెట్ మీ గో ఇంటూ హియర్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మదర్ క్యాండిల్, ఇది ఇన్సైడ్ బార్, ఇది పిన్ బార్ అంటే ఫేకే జరిగిందిక్కడ. ఓకే. రైట్. అండ్ ఇక్కడ మీకు కాన్ఫిడెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నాకు కాన్ఫిడెన్సెస్ ఎక్కువున్నాయి. ఎన్నున్నాయి? 1 ఎఫ్‌ఈజీ, 2 సపోర్ట్ అంటూ రెసిస్టెన్స్, 3 ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది కాబట్టి బ్రేకర్ బ్లాక్, రైట్? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మూవింగ్ యావరేజ్ కన్నా బెటర్‌గా వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ ఫెయిర్ ప్రైస్. సో, ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ జరిగినాయి కాబట్టి మీకు యూజువల్‌గా స్మార్ట్ మనీ వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, రైట్? సో, ఇక్కడ ఒక క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది 7థ్ ఆగస్ట్ రోజున 330 క్యాండిల్ అండ్ ఇది 4 అవర్ చార్ట్ అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ ఇచ్చింది, రైట్? సో, ఈ రెడ్ ఏరియాలో చూద్దాం ఆపర్చునిటీ ఎక్కడొచ్చిందనేది. ఐయామ్ గోయింగ్ టు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. అది సిఆర్‌టి కూడా ఫార్మ్ చేస్తుంది. రైట్. రైట్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి టర్టిల్ సూప్ చేస్తుంది. టర్టిల్ సూప్ అంటే ఏంటి? ఒక స్వింగ్, ఒక బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ టర్టిల్ సూప్, రైట్? సో, ఈ పర్టిక్యులర్ స్వింగ్ ఇక్కడ మీకు బ్రేక్‌ఔట్ అయ్యి ఫెయిల్ అయింది, రైట్? ఇక్కడ బ్రేక్‌ఔట్ అయ్యి ఫెయిల్యూర్ అయింది. ఎక్కడ? ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర. ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఒక రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్‌ఔట్ అయ్యి ఫెయిల్యూర్ అయింది. ఓకే. ఫెయిల్యూర్ అయినప్పుడు బానే అయిందా అంటే చూడండి. ఈ పర్టిక్యులర్ క్యాండిల్, ఈ క్యాండిల్‌ని, ఈ క్యాండిల్‌ని ఆల్మోస్ట్ ఈ క్యాండిల్‌ని అంటే ఈ 3 క్యాండిల్స్ ఇది 5 మినిట్స్ క్యాండిల్స్ కాబట్టి ఈ 3 క్యాండిల్స్ ఫార్మ్ అవ్వడానికి 15 నిమిషాలు టైం పట్టింది. ఈ 15 నిమిషాల బుల్స్‌కి ఈ ఒక్క 5 మినిట్స్ బేరిష్ క్యాండిల్ సమాధానం చెప్పింది. అంటే ఈ క్యాండిల్‌కి స్ట్రెంగ్త్ ఎక్కువుంది, రైట్? ఈ స్ట్రెంగ్త్ ఎక్కువుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు వాల్యూమ్ కూడా యావరేజ్‌గానే ఎక్కువగానే ఉంది, రైట్? అంటే ఈ క్యాండిల్‌లో మీకు బేర్స్ ఎంటర్ అయ్యారనే అంటే అనే అర్థం అంటే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి. ఇంకొకటి ఇక్కడ మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా వచ్చింది. ఎఫ్‌ఈజీ కూడా ఫార్మ్ చేస్తుంది, రైట్? సో, యూజువల్‌గా
మీకు ఆర్డర్ బ్లాక్‌లో కాన్ఫిడెన్స్ లేకపోతే గనక ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు ఎక్కడ తీసుకోవచ్చు? ఎంట్రీ యూ కెన్ టేక్ ఎన్ ఎంట్రీ హియర్ కీపింగ్ ద స్టాప్ లాస్ అబోవ్ హియర్. రైట్? యూజువల్‌గా ఇలాంటి ట్రేడ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది లండన్ ఇంకా ఓపెన్ కాల ఈ టైంకి. ఈ టైం ఎప్పుడొచ్చింది? 10:00 వచ్చింది. యూజువల్‌గా లండన్ మనకి 11:30 12:00 ఆ టైంకి ఓపెన్ అవుతది. బట్ ఇక్కడైతే లండన్ ఇంకా ఓపెన్ కాలేదు. నేనైతే ట్రేడ్ చేయలేదు ఇది. బట్ ఇక్కడైతే ట్రేడ్ ఆపర్చునిటీ అయితే ఈ ఎఫ్ఈజీ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఈ ఎంట్రీ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ దిస్ ప్రాఫిట్. ఓకే. బట్ నేనైతే ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాను ఇది అంటే లెట్ మీ గో ఇంటూ హైయర్ టైమ్ ఫ్రేమ్ లైక్ 4 అవర్స్. 4 అవర్స్‌కి వెళ్తాను. రైట్? లెట్ మీ గో హియర్. యెస్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదేమన్నా మనకి ఒక కీ లెవెల్ అయినా ఫార్మ్ చేస్తుందా అంటే యెస్. ఇది చూడండి ఇది విక్ డాటర్ బ్లాక్. ఈ విక్ ఈ పర్టిక్యులర్ స్వింగ్ దగ్గర మీకు లిక్విడిటీ స్వీప్ చేసి అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఎ ఫాలో అప్ కదా! అప్పుడు ఈ విక్కే మీకు విక్ ఆర్డర్ బ్లాక్ అవుతది. సో, లెట్ మీ కీప్ ఇన్ రెడ్. ఓకే. సో, ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వచ్చిందో అది కీ టైమ్‌తో మ్యాచ్ అయితే గనక నేను ఎంట్రీ తీసుకుంటా. కీ టైమ్ అంటే ఏంటి? లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్. ఇవి ఈ టైమ్స్‌తో మ్యాచ్ అయితే గనక నేను ఎంట్రీ తీసుకుంటాను. రైట్? సో, మార్కెట్ ఇలా ఫాలో అయింది కాబట్టి ఈ పర్టిక్యులర్ ఏరియాలో మనకి సెల్లర్స్ ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. చాలా క్లారిటీగా అర్థమైంది. రైట్? సో, ఈ ఏరియాలోకెళ్ళినప్పుడు మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ ఈ ఏరియాలోకెళ్తుందో ఐ విల్ స్విచ్ డౌన్ ఇంటూ లోవర్ టైమ్ ఫ్రేమ్. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తాను. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఐ విల్ లుక్ ఫర్ సీఆర్‌టీ. సీఆర్‌టీ కోసం వెతుకుతాను. సీఆర్‌టీ ఎక్కడుంది? ఇది సీఆర్‌టీ. రైట్? అంటే ఈ క్యాండిల్ కన్నా హైకి వెళ్ళి వచ్చింది. రైట్? సో, ఈ క్యాండిల్ ఎప్పుడు ఫార్మ్ అయింది? ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది 9:30కి. రైట్? నైట్ 9:30కి. అంటే న్యూయార్క్ సెషన్‌లో జరుగుతుందప్పుడు. న్యూయార్క్ సెషన్‌లో మనం ట్రేడ్ చేయొచ్చా అంటే యెస్. వి కెన్ ట్రేడ్. ఐ విల్ ట్రేడ్ ఇట్. రైట్? సో, అప్పుడు నేనేం చేస్తానంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి లైక్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఐ విల్ లుక్ ఫర్ ఎన్ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది? చూడండి ఈ పట్ల స్వింగ్ కన్నా ఈ పట్ల స్వింగ్ పైకి వెళ్ళి కిందకెళ్ళి ఇలా బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ చేసింది. రైట్? సో, ఇక్కడ చాలా స్వింగ్ అనేది చాలా చాలా మైన్యూట్‌గా ఉంది. ఒక్కొక్క బ్రోకర్‌లో ఒకలా చూపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడైతే ఒక చిన్న బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయితే జరిగింది. సీఆర్‌టీ కూడా వచ్చింది. రైట్? సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఎఫ్‌ఈజీ ఫార్మ్ చేస్తుంది కదా! ఈ ఎఫ్‌ఈజీ ఫార్మ్ చేసిన తర్వాత ఐ విల్ లుక్ ఫర్ ఎన్ ఎంట్రీ. రైట్? సో, నా ఎంట్రీ బేసిస్ ఎక్కడ అంటే ఈ ఎఫ్ఈజీ ప్రకారంగా ఉంటుంది. ఐ విల్ గో ఫర్ ఎ ట్రేడ్ బేస్డ్ ఆన్ దిస్ ఎఫ్ఈజీ కీపింగ్ ద స్టాప్ లాస్ అబోవ్ దిస్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే యెస్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ నా స్టాప్ లాస్ అండ్ దెన్ మార్కెట్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ మూవ్. ఆల్మోస్ట్ ఇది మిడ్ నైట్ టైంలో అంటే న్యూయార్క్ సెషన్ క్లోజింగ్ టైంలో మనకి మంచి మూవ్ అయితే వచ్చింది. సో, 6.7 వరకు వచ్చింది. బట్ అంతవరకు అయితే నేను ఉండను. యూజువల్‌గా నేను 3 ఆర్ అయితే నేను బుక్ చేస్తాను. యూజువల్‌గా నా నా రూల్ ప్రకారంగా అయితే నేను 3 ఆర్ వరకు అయితే నేను ప్రాఫిట్ తీసుకుంటాను. రైట్. సో, ఇక్కడ చూడండి ఒకవేళ మార్కెట్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోయినా సరే ఇట్ హాస్ గివెన్ ఎన్ ఎంట్రీ ఎట్ దిస్ ప్లేస్. ఓకే. ఇక్కడ ఇచ్చింది ప్లస్ ఇక్కడ ఇచ్చింది. సో, ఇట్స్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ మార్కెట్ పీఎం అంటే న్యూయార్క్ పీఎం సెషన్‌లో అయితే మీకు ఎంట్రీ వచ్చింది. అండ్ దెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు 4 అవర్స్ మీకు 4 అవర్స్ సీఆర్‌టీలో ప్రకారంగా ఎక్కడొచ్చిందో కూడా చూపిస్తాను. ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే. ఈ విక్‌లో ఎంట్రీ తీసుకుంది. లోవర్ టెర్మినల్ ఎంట్రీ చూపించాను కదా! అండ్ మార్కెట్‌లో ఈ ఏరియాలో ఎంట్రీ వస్తే గనక ఓకే. 4 అవర్ మీకు 1 అవర్‌లో సీఆర్‌టీ ఫార్మ్ చేస్తుంది. 1 అవర్‌లో సీఆర్‌టీ అంటే యెస్. ఇది సి1 క్యాండిల్, ఇది సి2 క్యాండిల్, ఇది సి3 క్యాండిల్. సి3 క్యాండిల్‌లో మీకు టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ దెన్ ఆహ్, అదే కాకుండా మీకు ఇంకా మంచి మూవ్ కూడా వచ్చింది. ఓకే. సో, మన ఫ్రేమ్ వర్క్‌లో పాటు చూడాలనుకుంటే గనక లెట్ మీ షో ద ఫ్రేమ్ వర్క్ టు యూ. 4 అవర్స్. ఓకే. సో, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఇక్కడ కీ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కీ లెవెల్ ఏంటి? ఆహ్, సపోర్ట్ అంటూ రెసిస్టెన్స్ అది కీ లెవెల్. అండ్ బ్రేకర్ బ్లాక్ కూడా అండ్ దెన్ ఎఫ్‌ఈజీ కూడా. ఈ 3 కలిసినాయి కాబట్టి ఇట్స్ లైక్ ఏ హై ప్రాబబుల్ ట్రేడ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీరు సీఆర్‌టీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సీఆర్‌టీని మార్క్ చేసుకున్నారు. ఇక్కడ మదర్ క్యాండిల్ హై 4 అవర్స్‌లో. ఒకవేళ ఈ ట్రేడ్ కాదు, ఈ నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటానని అనుకుంటే గనక సీఆర్‌టీ అనేది మీకు 1 అవర్‌లో అయితే సీఆర్‌టీ వచ్చింది. రైట్? నియర్ టు ద కీ లెవెల్. ఇక్కడ కీ లెవెల్ ఏంటి? ఈ విక్ డాటర్ బ్లాక్ అనేది మీ కీ లెవెల్. రైట్? అండ్ వెయిట్ ఫర్ టర్టిల్ సూప్. టర్టిల్ సూప్ వచ్చింది కదా! మీరు 5 మినిట్స్‌లో మీరు టర్టిల్ సూప్ చూసారు. టర్టిల్ సూప్ అంటే ఏంటి? ఒక స్వింగ్, ఒక బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయితే దాన్ని టర్టిల్ సూప్ అంటారు. ఇలా కింద ఫాలో అవుతున్నప్పుడు మీకు ఏదైనా ఎఫ్‌ఈజీ వస్తే యూ కెన్ లుక్ ఫర్ ఎన్ ఎంట్రీ. ఓకే. సో, వెయిట్ ఫర్ టర్టిల్ సూప్ ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్.
అండ్ స్టెప్ 5 అంటే లుక్ ఫర్ అగ్రెసివ్ ఆర్ ట్రాప్ క్యాండిల్ ఫర్ ఓబీ ఎంట్రీ ఇన్ లోవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ మన ఓబీ ఎంట్రీ కాదు, నేనైతే ఎఫ్ఈజీ ఎంట్రీ అయితే కన్సిడర్ చేస్తాను. లెట్ మీ షో దట్ యూ అగైన్. ఓకే, ఇక్కడ మీకు టర్టిల్ సూప్ జరిగింది. టర్టిల్ సూప్ జరిగాక మీకు ఆర్డర్ బ్లాక్ అయితే ఈ క్యాండిల్ కింద అయితే మీకు ఆర్డర్ బ్లాక్ వస్తుంది, అంటే ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ వచ్చింది. బట్ నేను ఎఫ్ఈజీ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడైతే ఈ క్యాండిల్లో ఎఫ్ఈజీ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇక ఇది ఎందుకు తీసుకున్నాను, ఇది ఎందుకు తీసుకోలేదు అంటే కనుక ఈ టైంలో మాత్రమే నేను యాక్టివ్గా ఉంటాను. యూజువల్గా న్యూయార్క్ పిఎం సెషన్లో నేను యాక్టివ్గా ఉంటాను, ప్లస్ న్యూయార్క్ సెషన్లో కూడా యాక్టివ్గా ఉంటాను. ఇది ఏషియా సెషన్ కాబట్టి యుఎస్ ఆయిల్లో నేను ఏషియాలో ట్రేడ్ చేయను, రైట్? సో అందుకని ఈ ట్రేడ్ చేయలేదు, బట్ ఈ ట్రేడ్ అయితే చేశాను. ఓకే, దట్ ఈస్ వాట్ మై ట్రేడ్ బ్రేక్ డౌన్ ఈస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.